నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు చూస్తుంటే జిల్లాల్లో కూడా బ్లాక్ డే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఇలాంటి దుష్ట సంస్కృతి ఎన్నడూ చూడలేదన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఈ అక్రమ కేసుల పరంపర మొదలైందన్నారు. వైసీపీ నేతలపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు బనాయిస్తూ పీటీ వారెంట్లు జారీ చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్టు చేసి జైల్లో పెట్టించారన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కూడా జైలుకు పంపే కుట్రలు చేస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీనియర్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం కానీ, అలానే ఆయన్ని కూడా ఒక సంబంధం లేనటువంటి ఒక కేసులో ఆయన్ని ఎవరో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎక్కడ ఎవరి మీద ఏం కేసు పెడతారు దానికి సంబంధం కూడా ఉండవల్ల, ఎక్కడ ఎవరిని తీసుకెళ్ళి పెడతారనేది అర్థం కావట్లా. సో తప్పకుండా ఒకటైతే తెలియచేస్తూ ఉన్నాం, ఈ బెదిరింపులకి వీటికి భయపడే మనస్తత్వం అయితే వైఎస్ఆర్సీపీలో ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్తారు, మీరు పోరాటంలో దిగినారు, ప్రతిపక్షం చేస్తున్నటువంటి అరాచకాలను ముందుకు తీసుకెళ్లడంలో మన వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది, ఎన్ని ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశిస్తూ ఉన్నారు. సో తప్పకుండా వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు వాటికి సంబంధించి అందరూ కూడా ప్రిపేర్ అయిపోయినారు. వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఏ రోజైనా జరుగుతాయి, ఎటువంటి పరిస్థితుల్లో వాటికి భయపడాల్సిన అవసరం లేదని. తప్పకుండా కూడా ఏది జరిగినా, ఏ నాయకుడికి జరిగినా కూడా పార్టీ అంతా కూడా కలిసికట్టుగా ఉంటుందని మాత్రం మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను.